మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా అని మేం పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, గమనించండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ గొలుగోతా కొండపై 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందిస్తూ వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు రక్తాన్ని ఎందుకు చిందించాడు అంటే, బైబిల్లో రాయబడి ఉన్నది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. ప్రియులారా, మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి అంటే, మనుషుల యొక్క పాపాలు పరిహరించబడాలి అంటే, మనుషుల యొక్క పాపాలు తొలగించబడాలి అంటే రక్తము చిందించబడాలి. గమనించండి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరిని గురించి బైబిల్ ఏం తెలియపరుస్తూ ఉన్నది అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ లోకంలో మనము ఎన్నో భేదాలను చూస్తూ ఉంటున్నాం. స్త్రీలు పురుషులు అని, లేనివారు ఉన్నవారు అని, చదువుకున్నవారు చదువు లేనివారు అని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని, అనేకమైన భేదాలను మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ ఏ భేదము లేకుండా, వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష మాట్లాడేవారైనా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు అని, పాపము చేసి ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. గమనించండి, పాపము అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేయడం పాపము. మోసపూరితమైన కార్యాలు, అన్యాయంతో కూడిన కార్యాలు, అలాగే దొంగతనాలు, నరహత్యలు, ఇలాంటి దేవునికి విరోధమైన కార్యాలు చేయడము పాపము. అంతేకాదు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడటం కూడా పాపమే. చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడటము పాపము. అంతేకాదు, దేవునికి విరోధమైన ఆలోచనలు చేయడం కూడా పాపమే. దురాలోచనలు, చెడు ఆలోచనలు చేయడం పాపము. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి విరోధమైన ఆలోచనలు కూడా కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇలాగున మానవులందరూ పాపులుగా ఉండి హృదయంలో పాపాన్ని కలిగి జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియులారా, పాపులైన మానవుల యొక్క పాపాలు పరిహరించబడాలి. పాపులుగా ఉన్న మానవుల యొక్క పాపాలు క్షమించబడాలి, తొలగించబడాలి. ప్రియులారా, ఎట్లా పాపాలు పోతాయి అంటే, దాన ధర్మాలు చేయటం ద్వారా, అన్నదానము, గోదానము, భూదానము, వస్త్రదానము, రక్తదానం చేయడం ద్వారా పాపుల యొక్క పాపాలు పరిహరించబడవు, క్షమించబడవు, తొలగించబడవు. ప్రియులారా, పాపాలు పోవాలంటే ఒక్కటే మార్గము, అదేంటంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, గమనించండి, ఏ రక్తము, ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, పొట్టల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. మనుషులంగా మనం పాపం చేశాము, మన పాపాలు పోవాలంటే, మన పాపాలు పరిహరించబడాలంటే పాపము లేని మనుషుడు, పాపులైన మనుషుడు కొరకై రక్తాన్ని చిందించాలి. పిల్లలు ఎవరున్నారు పాపం లేని వారు అంటే, ఈ లోకంలో అందరూ పాపులే. కాబట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండి మానవుని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పిల్లరా, యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు
అనగా యేసు ప్రభు ఈ లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. ప్రియులారా, పాపుల యొక్క పాపాలు తొలగించడానికి, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి, పాపుల యొక్క పాపాలు పరిహరించడానికి, క్షమించడానికి యేసు ప్రభు వారు ఆ గొలుగొత్త కొండపైన 2 కోయల 3 మేకుల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. ప్రియులారా, పాపం చేసింది మనమైతే మనకు బదులుగా యేసు ప్రభు వారు గాయపరచబడ్డాడు. మన నిమిత్తం యేసు ప్రభు వారు నలగొట్టబడ్డాడు. మన కొరకు యేసు ప్రభు వారు తన సొగసుల స్వరూపాన్ని కోల్పోయాడు. చూడని వారిగా చేయబడుతూ వచ్చాడు. తన రక్తమంతటిని ఆఖరి మట్టు వరకు చిందిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణమర్పించాడు. యేసు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి యేసు ప్రభువారు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పిల్లారా, పరలోకానికి నా ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో చిందించిన ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా పాపుల యొక్క పాపాలన్నీ తొలగించబడతాయి. పాపులైన మానవులు పరిశుద్ధులుగా చేయబడతారు. పాపుల యొక్క పాపాలు క్షమించబడతాయి. అయితే ఏం చేయాలి? గమనించండి, పాపంలో ఉన్న వ్యక్తి, పాపంలో జీవిస్తున్నటువంటి మనుషులు యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభు వారు పాపులైన నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభువుని వేడుకుంటారో యేసు ప్రభు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక వారి పాపాలన్నీ తన రక్తం ద్వారా తొలగిస్తాడు. వారి పాపాలన్నీ తన రక్తం ద్వారా పరిహరిస్తాడు, క్షమిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రియులారా, బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. మా ప్రియులారా, గమనించండి, ఎవరైతే ఈ విధంగా మరి ప్రభువుని అంగీకరించి పాపాలు ఒప్పుకుని పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడతారో, ప్రియులారా గమనించండి, మరి వారు పాపం జోలికి పోకుండా ప్రభు యొక్క సహాయం చేత పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించాలి. అంటే ప్రతిదినము ప్రభు మీద ఆధారపడుతూ పాపం చేయకుండా ప్రభు కొరకు మంచిగా బ్రతకాలి. ఎవరైతే ఈ విధంగా మరి ప్రభుని అంగీకరించి ప్రభు రక్తంలో పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి ప్రభు యొక్క సహాయం చేత పరిశుద్ధులుగా జీవిస్తారు, వారికి లోకములో నిజమైన శాంతి, సంతోషాన్ని ప్రభు ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రియులారా, అంతేకాదు మరి ఈ విధంగా ప్రభుని అంగీకరించిన వారు ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి, మోక్షానికి వారసులుగా చేయబడతారు. ప్రియమైన అమ్మాయ్య, గమనించండి, ఈ విధంగా పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడిన వారు ఎంతో ఆశీర్వాదం పొందుకుంటారు. పాప క్షమాపణ పొందకుండా పరిశుద్ధులుగా చేయబడకుండా పాపంలోనే జీవిస్తే, పాపులుగానే ఉంటే ప్రియులారా, అలాంటి వారికి ఈ లోకంలో బ్రతికినంత కాలము నిజమైన శాంతి ఉండదు, నిజమైన సంతోషం ఉండదు. వాళ్ళు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళతారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళి వారు అగ్నిలో కాలుతూ నిత్యము బాధించబడతారు. ఒక భయంకరమైన స్థలం అది. మా ప్రియులారు గమనించండి, పాప క్షమాపణ పొందకపోతే ఎంతో నష్టం ఉంది. పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడితే ఎంతో ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ మాటను త్రోసివేయక ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆ ప్రభువును గ్రహించే పాప క్షమాపణ పొంది ఈ ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోనే ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ క్షేమం కొరకై ప్రార్థన చేస్తారు, మీకు వాక్యాన్ని అందిస్తారు. దైవజనుడు భక్త సింగర్ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలం విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తాం.
ప్రేమల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ ఘననామకే స్తోత్రాలు. ఈ సమయంలో చెప్పిన మాటలు దీవించండి. ఎవరి హృదయాలు మా ప్రభు ఎవరైతే ఉన్నారో వారి హృదయాలు మీకు కార్యం చేయండి. మా ప్రభు ఎవరైతే నిర్లక్ష్యం ఉన్నారో, త్రోసివేసినారో వారిని వెంబడించండి. వారు రక్షింపబడే అంతవరకు ప్రభానాథని మీ రాజ్య స్వార్థను మీ మాటలను వారిలో మా పురునాథండి వారి హృదయంలో కార్యకార్యములు జరిగించి మీరు మహిమ తెచ్చుకునండి. మా ప్రభు ఈ స్థలంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలను దీవించండి. మా ప్రభు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరు అక్కరలో ఉన్నారో వారి అక్కరలో తీర్చండి. ప్రభా ముందుకు వెళుతున్నాం, సహాయపడుతురండి. యేసుక్రీస్తు ప్రభు వారి ధన్యకరమైన నామములో ప్రార్థన చేస్తూ ప్రభు పేట అడిగిడిచు నామ తండ్రి, ఆమేన్. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, పాపిని పరిశుద్ధులుగా తీర్చే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా.